గత 2 రోజులుగా యూపీఐకి సంబంధించి రచ్చ జరుగుతుంది. అదేంటంటే యూపీఐ ఇక నుంచి ఫ్రీ కాదు. యూపీఐ పేమెంట్ చేస్తే డబ్బులు కట్ అవుతాయి అని సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. కానీ అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ఒక బిల్‌ని ప్రవేశపెట్టారు. ఆ బిల్‌లో యూపీఐకి సంబంధించి ఎండీఆర్ గురించి చర్చ జరిగింది. ఎండీఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. సింపుల్‌గా మర్చెంట్ ఛార్జెస్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మర్చెంట్ ఛార్జెస్ అంటే మనం ఏదైనా షాప్ గానీ, రెస్టారెంట్‌కి గానీ, హోటల్స్ గానీ ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగితే దాన్ని మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏదైనా షాప్‌కి వెళ్లి 2000 అంతకంటే ఎక్కువ పేమెంట్ చేశారనుకోండి. ఇప్పుడు మన అకౌంట్‌లో నుంచి 2000 కట్ అవుద్ది. బట్ షాప్ ఓనర్‌కి 2000 అమౌంట్ అయితే వెళ్ళదు. వాళ్ళకి 1995, 98 సంథింగ్ 0.3 to 0.5% మనీ అనేది కట్ అవుతుంది. దీన్నే ఎండిఆర్ అంటారు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. సో ఏదైతే అమౌంట్ కట్ అయిందో ఆ మనీ అనేది బ్యాంక్స్ కి అనేది వెళ్తుంది అనమాట. ఆ బ్యాంక్స్ దాన్ని యూపీఐ పేమెంట్ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేయడానికి, ఇంప్రూవ్మెంట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి తీసుకుంటారనమాట. సో ఇది స్టిల్ ఇంకా డిస్కషన్ లో ఉంది. ప్రెసెంట్ అయితే లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభకి వెళ్ళాలి. దాని తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్ అయిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. ఓకే, సో అందరికి ఇక్కడే కన్ఫ్యూజన్ వచ్చింది. ఇంకా చిన్న షాపులకు కూడా 2000 అలా అంతకన్నా పే చేసినప్పుడు వాళ్ళు లాస్ అవుతారు కదా. సో ఇక నుంచి చిన్న షాపులు ఎవరు యూపీఐని మెయింటైన్ చేయరు, వాళ్ళు క్యాషే అడుగుతారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది అలా కాదు. ఇక్కడ గవర్నమెంట్ ఒకటి క్లారిఫై ఇచ్చింది. అదేంటంటే ఎవరికైతే 1.5 కోటి కంటే ఎక్కువ టర్న్ ఓవర్ జరుగుతుందో వాళ్ళకి మాత్రమే ఇవి అప్లికేబుల్ అవుతాయి. అంతేకాకుండా పర్సన్ టు పర్సన్ మనీ పంపిస్తాం కదా యూజింగ్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, ఎనీ పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. సో యూపీఐ ట్రాన్సాక్షన్ మీద, యూపీఐ ఛార్జెస్ మీద మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మనం యాజ్ యూజువల్ గా ఎప్పటిలాగానే యూపీఐ యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫ్యాక్ట్స్ ని తెలుసుకోవడానికి డిజిటల్ మార్గం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.